హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం 35వ కీర్తన 24వ వచనం. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము. నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఇక్కడ దావీదు మహారాజు ఏమని ప్రార్థన చేస్తున్నారు? యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చుము అని ప్రార్థన చేస్తున్నారు. అంటే ఇక్కడ దావీదు ఇలాగ ప్రార్థన చేయట్లేదు. దేవా, నేను ఇలాంటి మంచి పనులు చేశాను కదా, రోజు మిమ్మల్ని నేను స్తుతిస్తున్నాను కదా, రోజు ఆరాధిస్తున్నాను కదా, రోజు ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాను కదా, రోజు ఇలాగ బోధిస్తున్నాను కదా, నేను అలాగ మీ కొరకే మంచి పనులు చేస్తున్నాను కదా, కాబట్టి నాకు న్యాయం తీర్చండి అని ఇక్కడ దావీదు మహారాజు ప్రార్థన చేయట్లేదు. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే దావీదు ఎలాగ ప్రార్థన చేస్తున్నారు? దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చుము అని. సో, ఇది మన జీవితాల్లో కూడా మనం అలవాటు చేసుకోవాలంటే మనం ఏదైనా దేవుడిని అడిగేటప్పుడు, అంటే మనకు కావాల్సిన విషయాలు ఏవైనా, అంటే డబ్బు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, లేకుంటే ఇంకేదైనా కావచ్చు, అంటే ఉద్యోగం కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదో ఒకటి. సో, మన జీవితంలో మనకి ఏదైతే అవసరం అవుతుందో అది మనం అడిగేటప్పుడు, దేవా, నీ నీతిని బట్టి నాకు దయచేయండి, మీ నీతిని బట్టి నన్ను ఆశీర్వదించండి, మీ నీతిని బట్టి నాకు ఆరోగ్యాన్ని దయచేయండి అని అడగాలి. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే మనం ఈ మాంసపు శరీరంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో మనం తప్పు చేస్తుంటాం. సో, అందుకే మనకు కొత్త నిబంధనలో కూడా రాసి ఉంటుందన్నమాట. ఏంటంటే మనకు అతిశయ కారణం ఏది కూడా లేదనమాట. ఎందుకంటే మనకు ఉన్న నీతి, మనకు ఉన్న పరిశుద్ధత, మనకు ఉన్న రక్షణ ప్రతి ఒక్కటి యేసుప్రభు వారి నుండి వచ్చింది. కాబట్టి మనకు మనం ఏదో గొప్పగా మనం ఎంచుకోకుండా, అంటే అలాగనే మనల్ని కించపరచుకోవాలని కాదు. ఆయన వలన మనకు అన్ని కలుగుతున్నాయి కాబట్టి మనం ఆయనను హెచ్చిస్తూ, ఆయనను మహిమపరుస్తూ, ఆయన నీతి పైన మనం ఎక్కువ ఆధారపడే విధంగా చూడాలి. సో, దావీదు మహారాజు కూడా ఆయన జీవితంలో ఎప్పుడు దేవుడైన యెహోవా వారి నీతిపైనే ఆధారపడ్డాడు కాబట్టి, అంటే తన స్వనీతి పైన కాకుండా దేవుడైన యెహోవా వారు ఇచ్చిన నీతి పైన ఆధారపడ్డారు కాబట్టి ఎక్కడ కూడా దావీదు మహారాజు ఎక్కువగా ఇబ్బందులు పడలేదు. అలాగే తన తర్వాతి తరాలన్నింటినీ కూడా స్థిరపరచుకోగలిగాడు. కాబట్టి మనం కూడా దేవుని నీతిపైన ఎక్కువగా ఎప్పుడు కూడా ఆధారపడుతూ ఉంటే మనం కూడా ఎక్కువగా అంతగా కష్టాలు లేకుండా దావీదు ఎలాగైతే తన భవిష్యత్ తరాలన్నింటినీ కూడా సెటిల్ చేసుకోగలిగాడు, అంటే దేవుని చేత నిబంధన పొందుకోగలిగాడు, అలాగే మన తరాలన్నీ కూడా గొప్ప స్థితిలో జీవించగలుగుతాము. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మీ నీతిపైన మేము ఎక్కువగా ఆధారపడాలి అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున మేము ఎవ్వరం కూడా మా స్వనీతిపైన ఆధారపడకుండా, అంటే దేవా, మేము ఈ కార్యాలు చేశాం కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించండి, దేవా, మేము ఈ మంచి కార్యాలు చేశాం కాబట్టి మాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి అనే విధంగా కాకుండా, దేవా, మీ నీతిని బట్టి మమ్మల్ని ఆశీర్వదించండి అని మేము ప్రార్థించే వారంగా ఉండుటకు సహాయం చేయండి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీ నీతిని బట్టి ఆశీర్వదించండి, మీ నీతిని బట్టి ఆరోగ్యాన్ని దయచేయండి, దీర్ఘాయుషును దయచేయండి, ఐశ్వర్యము, క్షేమము, ఘనతను దయచేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.